ఎకానమీ ఫేమ్ నాగార్జున సార్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తో పాటు 450కి పైగా ఉద్యోగాలు సాధించిన నాగార్జున స్టడీ సర్కిల్. అందరికీ నమస్కారం. నా పేరు ధనంజయరావు. వెల్కమ్ టు నాగార్జున స్టడీ సర్కిల్. మనం డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈరోజు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈరోజు కరెంట్ అఫైర్స్ లో ఫస్ట్ టాపిక్ చూడండి ఒకసారి. ఏముందంటే ఇక్కడ మనకి WHO చీఫ్ గాజాలోని రెడ్ క్రిసెంట్ ప్రధాన కార్యాలయంపై సమ్మెలను దాడులను ఖండించారు అని ఇచ్చారన్నమాట. అసలు ఇక్కడ ఏం జరిగిందంటే అంటే ఇజ్రాయెల్ సైన్యం వచ్చేసరికి గాజాలో దాడులు జరుపుతుందని మనందరికీ తెలుసు. అయితే ఈ ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడిలో గాజాలో ఉన్నటువంటి రెడ్ క్రిసెంట్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ యొక్క ప్రధాన కేంద్రం కాస్త కొలాప్స్ అంటే భూస్థాపితం అయిపోయిందనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే రెడ్ క్రిసెంట్ అనే స్వచ్ఛంద సంస్థ యొక్క ప్రధాన కేంద్రంపై గాజాలో ఉంది. ఆ ప్రధాన కేంద్రంపై యుక్రెయిన్ సైన్యం దాడి చేసింది. ఈ దాడులను కాస్త ఖండించారు WHO డైరెక్టర్. అతని పేరు మనకు తెలుసు కదా, టెడ్రోస్ అథనోమ్ గాబ్రియేస్. ఇతను ఖండించారు. ఇప్పుడు మనకి ఇదంతా క్లారిటీ వస్తే ఒకసారి ఇంకా క్లారిటీగా మాట్లాడదాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ WHO అండ్ రెడ్ క్రిసెంట్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ అండి. ఈ రెడ్ క్రిసెంట్ అనే స్వచ్ఛంద సంస్థ వచ్చేసరికి యుద్ధాలు ఆ సమయంలో ఇది కాస్త సేవ చేస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ రెడ్ క్రిసెంట్ అనే సంస్థ యొక్క ముఖ్యంగా ఆరోగ్యం కోసం మాత్రమే. అయితే ఈ రెడ్ క్రిసెంట్ యొక్క వన్ ఆఫ్ ది హెడ్ క్వార్టర్స్ అనేది గాజాలో ఉంది. ఆ గాజాలో హెడ్ క్వార్టర్స్ని కాస్త యుక్రెయిన్ సైన్యం ఇజ్రాయెల్ సైన్యం కాస్త దాడి చేసి కూల్చేసింది. ఇప్పుడు దీని గురించి పక్కన పెడితే అసలు ఈ WHO డైరెక్టర్ ఎవరు, ఇదంతా ఏం స్టోరీ మాట్లాడదాం. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క డైరెక్టర్ వచ్చేసరికినేమో టెడ్రోస్ అథనోమ్ గాబ్రియేసస్. టెడ్రోస్ అతని పేరు టెడ్రోస్ అథనోమ్ గాబ్రియేసిస్ అనమాట ఇతని పేరు. ఆ తర్వాత ఒకసారి చూస్తే ఈ WHO ఏం చేస్తుంది, అసలు ఎక్కడ ఏ ఇయర్ ఎప్పుడు ఏర్పడింది. సో ఈ WHO అనేది 1948లో ఏర్పడింది. అది కూడా ఏప్రిల్ 7th రోజు ఏర్పడింది. అందుకే దీని ఏర్పాటుకు గుర్తుగా ఏప్రిల్ 7th వరల్డ్ హెల్త్ డేగా పిలుస్తున్నారు అని తెలుసుకోవాలి. ఆ తర్వాత ఈ WHOలో మొత్తం మీద 194 దేశాలు అయితే సభ్యత్వం కలిగి ఉన్నాయి. నెక్స్ట్ ఈ WHO యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికినేమో స్విట్జర్లాండ్లోని జెనీవా వద్దనే కలదు. నెక్స్ట్ వన్ వచ్చేసరికినేమో ఈ WHOకి ప్రపంచవ్యాప్తంగా 6 ప్రాంతీయ కేంద్రాలకు కూడా కలవు. ఓకే, రీజనల్ సెంటర్స్ అన్నమాట. ప్రాంతీయ కేంద్రాలకు కూడా కలవు WHO. నెక్స్ట్ ఈ WHO వచ్చేసరికినేమో UNOలో భాగమే, కానీ WHO మాతృ సంస్థ పేరు UNO కాదు. మరి WHO యొక్క మాతృ సంస్థ పేరు వచ్చేసరికినేమో యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఇదే WHO యొక్క మాతృ సంస్థ అన్నమాట. సో దీని క్రిందనే పనిచేస్తుంది WHO. ఈ WHO దేన్ని ఖండించింది? రెడ్ క్రిసెంట్, గాజాలో రెడ్ క్రిసెంట్ యొక్క ప్రధాన కేంద్రం పైన ఎవరు దాడి చేశారు? ఇంతకీ ఇజ్రాయెల్ సైన్యం దాడిని కాస్త ఖండించింది. ఇంతకు ఖండించింది ఎవరంట? చెప్పాగా, WHO డైరెక్టర్ టెడ్రోస్ అథనోమ్ గాబ్రియేస్. ఇది ఫస్ట్ టాపిక్. ఓకే, సెకండ్ టాపిక్ వచ్చేస్తున్నా చూడండి. ఏంటిది? రష్యా యొక్క అతిపెద్ద వజ్రాల ఉత్పత్తిదారుపై EU ఆంక్షలు, అంటే యూరోపియన్ యూనియన్ ఆంక్షలు అనమాట. అసలు ఇక్కడ ఏం జరిగిందంటే ఇదేం కొత్తగా కాదు, లాస్ట్ మంత్ జరిగిన స్టోరీనే మరలా న్యూస్లో కనిపిస్తుంది అనమాట. జనరల్గా రష్యాలో వజ్రాలు ఉత్పత్తి చేసే అతిపెద్ద సంస్థ ఉంటుంది. ఆ సంస్థ పేరు ఏంటనుకున్నారు ఇంతకీ? ఆల్రోసా. సో ఆల్రోసా అనే ఒక సంస్థ ఉంది ఎక్కడ? రష్యాలో. ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ రష్యాలో. సో ప్రభుత్వమే రన్ చేస్తుంది ఈ సంస్థని. ఇది అతిపెద్ద వజ్రాల ఉత్పత్తిదారు. ఈ వజ్రాలు కాస్త ఎక్కువగా కూడా యూరోపియన్ యూనియన్కి కాస్త ఏం చేస్తుంది? ఎగుమతి చేస్తూ ఉంటుంది. దాని ద్వారా రష్యా కాస్త ఏమొస్తుంది? ఇన్కమ్ వస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఏం జరిగింది అనుకున్నారు? ఈ ఎగుమతులని ఇక్కడి నుంచి యూరోపియన్ యూనియన్ కాస్త నిషేధించింది. అంటే ఇక్కడి నుంచి ఆల్రోసా సంస్థ యొక్క వజ్రాలను కాస్త యూరోపియన్ యూనియన్ కాస్త తీసుకోదట, కొనుక్కోదని చెబుతున్నారు. అయితే దీనివల్ల బెనిఫిటా లాసా అంటే మనందరికీ తెలుసు. ఏమని? క్రెమ్లిన్ అనే ఒక సంస్థ ఉంటుంది. సంస్థ కూడా కాదు ఇది. ఇంతకీ ఎవరు? రష్యా యొక్క అధ్యక్ష భవనం పేరు క్రెమ్లిన్. సో ఈ క్రెమ్లిన్ చెప్పేసి ఉంటుంది కదా అధ్యక్ష భవనం పేరు. ఈ క్రెమ్లిన్కి ఇక్కడ నుంచి ఇన్కమ్ అనేది, వచ్చే ఇన్కమ్ కొంతవరకు తగ్గుతుంది. ఎందుకంటే ఈ సంస్థ వజ్రాలు ఇక్కడ నుంచి యూరోపియన్ యూనియన్లో కొనరు కాబట్టి.
అయితే ఎలాగా స్టోరీ వచ్చింది కాబట్టి ఒక్కసారి ఆ మ్యాప్‌ని అబ్జర్వ్ చేసేద్దాం. ఎప్పటి నుంచో మీకు తెలుసు అప్రాక్సిమేట్‌గా నియరెస్ట్‌గా 2 ఇయర్స్ అనుకోండి. ఇంకొక 1 మంత్ ఉంది. సో, ఈ 2 ఇయర్స్ అవుతుంది రష్యా, యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయ్యి. సో, ఈ 2 ఇయర్స్‌లో వచ్చేసరికినేమో చాలా అంటే చాలా రోజు న్యూస్‌లు చూసి ఉన్నాం. అయితే ఒకసారి మ్యాప్ అబ్జర్వ్ చేద్దాం. గుర్తుపెట్టుకోవాల్సింది ఆల్‌రోసానే. క్రెమ్లిన్ అనేది మనకు తెలుసు అధ్యక్ష భవనం అని చెప్పి. ఈ 2 తీసేస్తే ఇక్కడికి రండి. ఇది వచ్చేసరికి రష్యా కంట్రీ పెద్దగా ఉంటుంది. క్రింద బ్లాక్ సీ ఉంటుందన్నమాట. బ్లాక్ సీ నల్ల సముద్రం అంటాం కదా! ఆ తర్వాత వచ్చేసరికినేమో దీన్ని అజోవ్ సీ అంటారు. అజోవ్ సముద్రం అని చెప్పేసి. బ్లాక్ సీకి పైన అజోవ్ సముద్రం ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా బ్లూ కలర్ అంతా కూడా యుక్రెయినే. అయితే యుక్రెయిన్‌కి ఆనుకొని ఎవరుంటారు? ఇక్కడ చూస్తే మీకు రొమేనియా కంట్రీ ఉంటుంది. అలాగే మాల్డోవా కంట్రీ కూడా ఉంటుంది యుక్రెయిన్‌కి ఆనుకొని. నెక్స్ట్ హంగేరీ కంట్రీ కూడా ఉంటుంది యుక్రెయిన్‌కి ఆనుకొని. స్లోవేకియా కంట్రీ కూడా యుక్రెయిన్‌కి ఆనుకొని ఉంటుంది. పోలాండ్ కంట్రీ కూడా యుక్రెయిన్‌కి ఆనుకొనే ఉంటుంది. బెలారస్ కంట్రీ కూడా యుక్రెయిన్‌కి ఆనుకొనే ఉంటుంది. ఇదంతా ఒక లెవెల్‌లో ఉంటుందన్నమాట. బ్లాక్ సీ చుట్టుపక్కల కూడా. ఇక్కడ ఏం జరుగుతుంది? యుక్రెయిన్ పైన రష్యా దాడి చేస్తూనే ఉంది కదా! ఇందులో ప్రధాన కేంద్రం యుక్రెయిన్‌కి ఎవరు? కీవ్. ఈ కీవ్ మధ్యలో ఉందన్నమాట. ఇక్కడికి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆల్మోస్ట్ కొంతవరకు వచ్చేసారు. ఇంతకుముందు దీన్ని ఆక్యుపై కూడా చేసుకున్నారు. మరలా బ్యాక్‌కెళ్లారు కదా! ఇదంతా కలిపి మ్యాప్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆల్‌రోస్ అనే ప్రభుత్వ రంగ వజ్రాల సంస్థ గురించి. ఓకే. 2 అయిపోయినాయి కదా! ఇంటర్నేషనల్ అంశాల్లో మరొక అంశం మాట్లాడుకుందాం. ఏంటి ఇరాన్‌లో జంట పేలుళ్లు సంభవించాయని చెప్పేసి. యెస్, మాట్లాడుకుందాం జాగ్రత్తగా. జనవరి 4థ్ రోజున ఇరాన్‌లో జంట పేలుళ్లు సంభవించాయి. నిజమే. అసలు స్టోరీ ఏంటో క్లారిటీ చెప్పుకుందాం మనం. సరిగ్గా చూస్తే ఇరాన్‌కి చెందినటువంటి ఎవరనుకున్నారు? రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్. అంటే ఇరాన్‌కి చెందినటువంటి రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్. ఓకేనా. ఇదొక సంస్థ, పోలీస్ సంస్థ. ఏంటిది? రెవల్యూషనరీ ఓకే. గార్డ్ కార్ప్స్. ఈ సంస్థ యొక్క ఈ సంస్థకి మరలా ఏముంటాయి? విదేశాంగ సంస్థ ఉంది. అంటే ఈ సంస్థ ప్రభుత్వంది. ఈ సంస్థకి విదేశాల్లో ఇంకొక సంస్థ ఉంటుంది. ఆ విదేశాంగ సంస్థనే దీని కింద పనిచేసే విదేశాంగ విభాగం పేరు వచ్చేసరికినేమో ఎలైట్ కుడ్స్ ఫోర్స్. ఎలైట్ కుడ్స్ ఫోర్స్. ఓకే. ఈ ఎలైట్ కుడ్స్ ఫోర్స్ అనేది ఎవరి కింద పనిచేస్తుంది? రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ కింద పనిచేస్తుంది. ఎలైట్ కుడ్స్ ఫోర్స్ ఉంది కదా! ఇదొక రహస్య సంస్థ ఇది. ఇది ఏం చేస్తుందంటే విదేశాల్లో సింపుల్‌గా చెప్పాలంటే గూఢచారి వ్యవస్థలా పనిచేస్తుంది. ఓకే. అయితే ముఖ్యంగా మధ్య ఏషియా, పశ్చిమ ఏషియా ప్రాంతాల్లో అమెరికా సైన్యం ఎప్పటినుంచో ఉంటుందన్నమాట. ఈ అమెరికా సైన్యాన్ని మధ్య ఏషియా, పశ్చిమ ఏషియా నుంచి పూర్తిగా తిరిగి పంపించేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఇరాన్‌కు చెందినటువంటి ఎవరు? ఎలైట్ కుడ్స్ ఫోర్స్ అనే ఒక విదేశాంగ సంస్థ పనిచేస్తుంది ఎప్పటినుంచో. ఈ ఎలైట్ కుడ్స్ ఫోర్స్ ఉంది కదా! ఈ సంస్థకే కమాండర్‌గా పనిచేశారు ఎవరంటే ఇంతకీ కాసిం సులేమాని. ఈ సంస్థకి కమాండర్‌గా పనిచేశారు కాసిం సులేమాని. ఓకేనా. ఈయన్ని 2020లో సరిగ్గా చూస్తే ఈయన ప్రధాన ఉద్దేశం ఏంటంతకీ? కాసిం సులేమాని ఈ రహస్య సంఘానికి పనిచేస్తున్నప్పుడు ఇతని ప్రధాన యొక్క లక్ష్యం ఏంటి అసలు? మధ్య ఏషియా, పశ్చిమ ఏషియా నుంచి అమెరికా సైన్యాన్ని బ్యాక్ పంపించాలని చెప్పేసి. అయితే మొత్తం మీద సక్సెస్ అయ్యాడు. కానీ ఈ క్రమంలో 2020లో కాసిం సులేమాని పైన ఎవరు? యూఎస్ఏ డిఫెన్స్ కాస్త డ్రోన్ దాడి ద్వారా చంపేసిందనమాట. ఎవరిని? కాసిం సులేమాని. ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ కూడా ఈయన చంపేశారు కదా! ఈయన సమాధిని ఎక్కడ ఏర్పాటు చేశారంటే కెర్మాన్ అనే నగరంలో. ఈయన సమాధిని కెర్మాన్ అనే నగరంలో ఏర్పాటు చేశారు. ఎవ్రీ ఇయర్ కూడా ఈ కెర్మాన్ నగరంలో ఏం చేస్తున్నారు? అతనికి డెత్ యానివర్సరీ అయితే చేస్తున్నారు ఎవ్రీ ఇయర్. అలాగే ఈ ఇయర్ కూడా 4th డెత్ యానివర్సరీ జరుగుతున్న సమయంలో ఎక్కువ మంది ప్రజలు ఒకటే ప్లేస్‌లో గుమిగూడారు. ఎక్కడ? కెర్మాన్ వద్ద. అప్పుడు ఐసిస్ అనమాట. ఐసిస్ ఇస్లామిక్ స్టేట్ అనమాట. ఐసిస్ కే. ఇక్కడ ఐసిస్ కే అంటే అర్థమేంటి చెబుతాను చూడండి. కే అంటే ఖోరాసాన్. సో ఇదొక సంస్థ. మనం జనరల్‌గా దీన్నే ఉగ్రవాద సంస్థగా గుర్తించారు ప్రపంచం మొత్తం కూడా. సో ఐసిస్ కే ఖోరాసాన్ అనే సంస్థ ఉంది.
ఈ సంస్థ సాధారణంగానే ఎప్పటి నుంచో ఇటువంటి బాంబు దాడులు చేస్తూ ఉంటుంది. దీని ద్వారా ఎంతోమంది ప్రజలైతే బలికొందనమాట ఈ ఉగ్రవాద సంస్థ అనేది. అయితే ఈ ఐసిస్-కే ఉంది కదా, ఖొరాసాన్ అనే సంస్థ, ఇది లేటెస్ట్‌గా ఈయన డెత్ యానివర్సరీ వచ్చేసరికి ఎక్కువ జనాభా గుమిగూడడంతో 2 బెల్ట్ బాంబుల ద్వారా ఒకేసారి దాడి జరిపింది. దాని ద్వారా ఏమైందంటే అప్రాక్సిమేట్‌గా 103 మంది చనిపోయారు. ఓకే. ఇది కాకుండా నెక్స్ట్ 284 మంది గాయపడ్డారు ఈ దాడిలో. ఇలా ఈ దాడి అయితే సంభవించింది. ఈ దాడి చేసింది ఎవరు? ఐసిస్-కే చేసింది. ఇదంతా స్టోరీ. అయితే ఈ సమయంలో ఇదంతా కూడా ఇరాన్‌లో జరిగింది కదా. ఇరాన్ ప్రభుత్వానికి ఆపోజిట్ జరిగినట్టు ఇప్పుడు ఇది ఇరాన్ ప్రభుత్వం స్టోరీ. ఇది వచ్చేసరికినేమో ఐసిస్ స్టోరీ అనమాట. సో ఇది ఇరాన్ గవర్నమెంట్‌కి ఆపోజిట్ జరిగింది కాబట్టి ఇరాన్ గవర్నమెంట్ కూడా వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రకటించారు. మరి ఇరాన్ అధ్యక్షుడు ఎవరు? కఠినమైన చర్యలు తీసుకుంటే అధ్యక్షుడు ఉండాలి కదా. సో ఇరాన్ అధ్యక్షుడు ఎవరంటే ఇంతకీ ఇబ్రహీం రైసీ. ఓకే. ఇరాన్ యొక్క అధ్యక్షుడు ఎవరంటే ఇబ్రహీం రైసీ. సో ఇక్కడతో మనకి మరొక స్టోరీ కూడా అయిపోయింది. ఇంటర్నేషనల్ ఇష్యూస్లో 3 అంశాలు అయిపోయినాయి. 4వ అంశం డిస్కస్ చేస్తున్నాం మనం. 4వ అంశం ఏంటి? రష్యాతో భారత కీలక ఒప్పందాలు. అవును, ఇటీవల మనకి ఎప్పటి నుంచో కూడా రష్యా ఎలాగో మంచి ఫ్రెండ్ అని మనకు తెలుసు కదా. అయితే ఈ మధ్యకాలంలో రష్యా యుక్రెయిన్ వార్లో మనం పూర్తిగా ఎవరు సపోర్ట్ చేసాము? అటు రష్యా కానీ ఇటు యుక్రెయిన్ కానీ సపోర్ట్ చేయలేదు. అలాగే రష్యాకు ఆపోజిట్గా ప్రవేశపెట్టిన ఏ తీర్మానం కూడా మనం వెళ్ళి ఓటు వేయలేదు యుఎన్ఓలో. కాబట్టి ఇండియాకు ఫుల్ ఫేవర్గా ఉంటుంది ఎవరు? రష్యా అనేది. ఈ క్రమంలో ఇండియాతో ఇంకా సంబంధాలు పెంచుకోవాలనే ఉద్దేశంతో ఇండియాతో కొన్ని ఒప్పందాలు చేసుకుంది ఎవరు? రష్యా. ఆ ఒప్పందాలు ఏంటో మాట్లాడుకుందాం. ఆ ఒప్పందాల్లో ఫస్ట్ వచ్చేసరికినేమో తమిళనాడులో కుడుంకులం అనే ప్రాంతం ఉంటుంది. మనం దీన్ని కాస్త సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతాం. ఇక్కడ ఉంటాయి న్యూక్లియర్ రియాక్టర్. సో దీన్నే కుడుంకులం న్యూక్లియర్ రియాక్టర్ అని పిలుస్తారు. ఇప్పటికే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 నిర్మించేస్తారు ఆల్రెడీ. అప్పుడు ఈ యొక్క న్యూక్లియర్ రియాక్టర్లో ఫేజ్ 5, ఫేజ్ 6. సో న్యూక్లియర్ రియాక్టర్లో 5వ రియాక్టర్ని 6వ రియాక్టర్ని ఇండియాలో రష్యా నిర్మించబోతుంది అని ఒక ఒప్పందం. ప్రెజెంట్ వచ్చేసరికినేమో ఇండియాలో న్యూక్లియర్ రియాక్టర్ నిర్మిస్తున్న ఒకే ఒక విదేశీ దేశం ఎవరు? రష్యా మాత్రమే. అది కూడా కులంలో ఎవరు? 5వ రియాక్టర్ని 6వ రియాక్టర్ నియమిస్తానని చెప్పేసి ఒక ఒప్పందం జరిగింది. ఇది కాకుండా రష్యా ఇండియాతో ఇంకేం ఒప్పందం చేసుకుంది అనుకున్నారు ఇంతకీ? ఇక నుంచి ఇంధన రంగంలో సహాయం చేసుకోవాలనుకుంటున్నారు. మీకు తెలుసు రష్యా కూడా ఏం చేస్తుంది? ఇంధనం అత్యధికంగానే ఉత్పత్తి చేస్తుంది. రష్యా యుక్రెయిన్ వార్ జరిగినప్పుడు అమెరికా ఏం చేస్తుంది? ఇండియాని ఎట్టి పరిస్థితుల్లో రష్యా వద్ద నుంచి ఆయిల్ పర్చేజింగ్ చేయొద్దు అని చెప్పింది. అయినా కూడా ఇండియా పట్టించుకోకుండా అమెరికా మాటల్ని, యూరోపియన్ యూనియన్ మాటలను కాస్త రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసాం మనం తక్కువ డబ్బులకు వస్తుందనే ఉద్దేశంతో. ఈ నేపథ్యంలో ఇంతకుముందు మనం కాస్త మధ్య ఏషియా నుంచి ఎక్కువగా ఆయిల్ కొనుగోలు చేస్తాం, క్రూడ్ ఆయిల్. ఎప్పుడైతే రష్యా వార్ స్టార్ట్ అయిందో వెంటనే రష్యా ప్రైసెస్ తగ్గించింది. యూరోపియన్ యూనియన్, అమెరికా ఇవన్నీ కూడా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయదలుచుకోలేదు. ఆ సమయంలో మనకు తక్కువ డబ్బులకు అమ్మిందనమాట ఎవరు? రష్యా. అయితే ఈ రష్యా అదే కొనసాగిద్దామని చెప్పేసి ఇక్కడి నుంచి పర్మనెంట్గా రష్యా ఇండియాకి సంబంధించి ఇంధన ఒప్పందం మరొకటి జరిగింది. 2 అంశాలు అయిపోయినాయి. ఇంకొక ఒప్పందం కూడా జరిగింది. అదేంటంటే మేక్ ఇన్ ఇండియా. మీకు తెలుసు ఇండియాలో తయారు చేయడం అంటారు దీన్ని. సో ఈ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇండియాలోనే ఇక్కడి నుంచి ఆయుధాలు తయారు చేస్తుందట ఎవరు? రష్యా. ఇది మరొక ఒప్పందం. సో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇండియాలో ఆయుధాలు తయారు చేద్దాం అనుకుంటుంది. ఇంధన రంగంలో పూర్తి సహాయం చేయబోతుంది. అది కాకుండా అణు రియాక్టర్లో కుడుంకులం 5th, 6th కూడా ఫేజ్ నిర్మించబోతుంది. ఇవే కాదు ఇంకా ఒప్పందాలు జరిగినాయి. మరొకటి ఏంటంటే దీన్నే ఉత్తర దక్షిణ రవాణా కారిడార్ అంటారు. మరొకటి ఉత్తర దక్షిణ రవాణా కారిడార్ అంటారు. ఇంతకీ ఎక్కడుందనుకున్నారు ఈ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్? ఇది వచ్చేసరికి ఇండియాలో చెన్నై నుంచి రష్యాలోని వ్లాదివాస్టోక్ వరకు ఉందన్నమాట. వ్లాదివాస్తోక్ వరకు ఉంది ఈ యొక్క ఉత్తర దక్షిణ రవాణా కారిడార్. దీన్ని ఇంకా డెవలప్ చేయాలని ఇక్కడ నుంచి డైరెక్ట్గా రష్యా యొక్క వ్లాదివాస్తోక్ నుంచి ఇండియాకి డైరెక్ట్గా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పెంచుకోవాలని, దాంట్లో భాగంగా ఇండియా ఎగుమతులు ఇంకా ఎక్కువ చేయాలని చెప్పి భావిస్తుంది. సో దీన్ని అభివృద్ధి చేయబోతున్నారు. ఇది మరొక ఒప్పందం.
ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఒకవేళ ఆయిల్ కొనుగోలు చేయాలన్నా దిగుమతులు ఎగుమతులు జరిగేటప్పుడు మనీ మారకం ఇంపార్టెంట్ కదా. సో కరెన్సీ ఇంపార్టెంట్ కాబట్టి కరెన్సీ అనే మీడియము ఇప్పటి వరకు అమెరికన్ డాలర్లు కొనుగోలు చేసామా, ఇక నుంచి మనము ఏం చేయొచ్చు, రష్యాతో డైరెక్ట్ ఇండియన్ రూపీస్, అంటే ఇంతకుముందు కూడా కొన్ని విషయాలు ఉంది కానీ ఇప్పుడు ఏకంగా ఇండియన్ రూపీస్తో కొనుగోలు మార్పిడి, అంటే వస్తువు మార్పిడి ఆ వస్తువు ఎగుమతులు దిగుమతులు జరగడం కోసం అని చెప్పేసి ఇండియన్ రూపీస్ను ఉపయోగించుకోవచ్చని రష్యాలో ఏకంగా నైన్ రష్యన్ బ్యాంక్స్ ఏం చేసింది తెలుసా, వాస్ట్రో అకౌంట్స్ని ఉపయోగించింది. మర్చిపోవద్దు, ఇవి చాలా ఇంపార్టెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇదంతా కరెంట్ ఎకానమీ అంటారన్నమాట. వాస్ట్రో అకౌంట్స్ అంటే అర్థం ఏంటంటే రష్యాలో ఇక నుంచి ఇండియా రూపాయల్లోనే ఏం చేయొచ్చు, ఎగుమతులు దిగుమతులు కానివ్వచ్చు. సో దీనికోసం ఏర్పాటు చేసిన అకౌంట్స్ని వాస్ట్రో అకౌంట్స్ అంటారు. రష్యన్ బ్యాంక్స్ 9 ఏర్పాటు చేసిన వాస్ట్రో అకౌంట్స్ని. సో ఇదంతా కలిపి మరొక కంటెంట్ అన్నమాట. జాతీయ అంశాల్లో భాగంగా చూడండి, ఫస్ట్ వన్ ఏంటంటే కేరళ లక్షద్వీపులలో పిఎం మోడీ పర్యటన. సో ఇటీవల కాలంలో సౌత్ ఇండియా పర్యటన చేపట్టిన మోడీ కాస్త మనం కరెంట్ అఫైర్స్ చూసాం తమిళనాడుకు సంబంధించి. ఇప్పుడు వచ్చేసరికి ఏం చూస్తున్నాం మనం ఇంతకీ, కేరళ లక్షద్వీప్ పర్యటన గురించి చూస్తున్నాం అన్నమాట. మోడీ వచ్చేసరికి కేరళ లక్షద్వీప్ పర్యటనలో భాగంగా ముఖ్యంగా లక్షద్వీప్ పర్యటనలో ఏకంగా 1150 కోట్లు విలువైనటువంటి ప్రాజెక్ట్స్ అయితే ప్రారంభించారు. ఒకటి. రెండవది వచ్చేసరికి ఇక్కడ ప్రధాని మోడీ ఏం చెప్పారంటే స్వదేశీ దర్శన్ ప్రాజెక్ట్, స్వదేశీ దర్శన్ యోజన. సో ఈ స్వదేశీ దర్శన్ యోజన గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. ఇది ఏంటంటే 2015లో భారత ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఒక పథకం ఇది. సో ఇక స్వదేశీ దర్శన యోజన 2015లో ప్రారంభించారు. దీని యొక్క లక్ష్యం ఏంటంటే పర్యాటక రంగ అభివృద్ధి భారతదేశంలో. సో ఈ పర్యాటక రంగ అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం సబ్సిడీ కింద అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కల్పిస్తుంది ఈ యొక్క పర్యాటక ప్రాంతాల్లో. అలాగే పర్యాటక ప్రాంతాల్లో సర్క్యూట్స్, కొన్ని పర్యాటక ప్రాంతాలను కాస్త గుర్తించి వాటిని సర్క్యూట్స్కి ఏర్పాటు చేసి వాటిని డెవలప్ చేస్తూ ఉంటుంది. అయితే లక్షద్వీప్ పర్యటనలో భాగంగా మోడీ ఏం చేస్తారంటే పర్యాటకాన్ని డెవలప్ చేయాలి అని, ముఖ్యంగా ఎవరైనా సరే భారతదేశం చెందిన వాళ్ళు కాస్త విదేశీ పర్యటనకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఫస్ట్ అయితే మాత్రం భారతదేశంలో కనీసం 15 ప్రాంతాలని 15 పర్యాటక ప్రాంతాలని దాన్ని ఏమంటారు విజిట్ చేసిన తర్వాత మాత్రమే విదేశీ పర్యాటకానికి వెళ్తే భారతదేశ అభివృద్ధి పాసిబిలిటీ ఉంటుందని చెప్పేసి పర్యాటక రంగంలో నరేంద్ర మోడీ తెలియజేశారనమాట. సో ఇదంతా కలిపి దేని గురించి, లక్షద్వీప్ పర్యటనలో భాగంగా మోడీ చేసినటువంటి అంశాలు. ఇంకొకటి వచ్చేస్తున్నాం చూడండి, నెక్స్ట్ వన్ ఏంటిది, రైల్వే నుంచి అన్ని సేవలకు ఒకటే యాప్. ఇంతకుముందు వేరు ఇప్పుడు వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇటు రిజర్వేషన్స్ చేయాలనుకున్నా ఆల్రెడీ బుకింగ్స్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలనుకున్నా కూడా లేదు అనుకోండి, ఒకవేళ కంప్లైంట్స్ ఫిర్యాదులు ఇవ్వాలనుకున్నా వీటన్నిటికీ కూడా ఇంతకుముందు వేరు వేరు యాప్లు ఉండేవి. ఇక నుంచి అన్నిటికి కలిపి ఒకటే యాప్ తీసుకొస్తారట ఎవరు, రైల్వే శాఖ వారు. ఆ యాప్ పేరు ఏంటంటే సూపర్ యాప్. ఈ యాప్ పేరు వచ్చేసరికినేమో ఇంకా పూర్తి పేరు పెట్టలేదు కానీ చెప్తున్నారు అలా, సూపర్ యాప్. సో ఈ యొక్క యాప్ని తీసుకొచ్చి అన్ని సేవలు ఒకటే యాప్ ద్వారా అందిస్తామంటున్నారు రైల్వే శాఖ వారు. అసలు ఈ యాప్ని ఎవరు తయారు చేస్తున్నారు, ఎవరి ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారు? ఈ యాప్ను వచ్చేసరికినేమో రైల్వే సమాచార వ్యవస్థల కేంద్రం ఈ సంస్థ తయారు చేస్తుంది. రైల్వే సమాచార సంస్థల కేంద్రం. ఈ యొక్క సంస్థ వచ్చేసరికినేమో ఏం తయారు చేస్తుంది, సూపర్ యాప్ని తయారు చేస్తుంది. ఇలా జాతీయ అంశాలు రెండవది కూడా అయిపోయిందిగా. జాతీయ అంశాల్లో మూడవది చాలా చాలా ఇంపార్టెంట్, ఇదే గ్రీన్ హైడ్రోజన్ కాన్సెప్ట్. ఓకేనా, డిస్కస్ చేద్దాం ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్ బేసికల్గా. సో గ్రీన్ హైడ్రోజన్ కాన్సెప్ట్ని డిస్కస్ చేయాలి అంటే వార్తల్లో ఉంది కాబట్టి ఫస్ట్ ఇండియాకి సంబంధించిన టార్గెట్స్ తెలుసుకోవాలి. 2047 నాటికి ఇండియాకి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. సో 100 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఇండియా ఒక లక్ష్యం ప్రకటించుకుంది. ఏంటా టార్గెట్ అంటే ఇంధన వనరులో స్వయం సమృద్ధి సాధించాలని, సెల్ఫ్ రిలయంట్ అవ్వాలని.
సో మొత్తానికి ఇంధన వనరుల్లో స్వయం సమృద్ధి సాధించాలని చెప్పేసి ఇండియా టార్గెట్ పెట్టుకుంది. అంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా మనకు కావాల్సిన ఇంధన వనరులు మనమే ఉత్పత్తి చేసుకోవడమే స్వయం సమృద్ధి. సో ఈ టార్గెట్తో ముందుకెళ్తుంది. అయితే ఓకేనా, ఇంకా విషయం ఏంటంటే 2047కి అయితే స్వయం సమృద్ధి, 2030 నాటికి కేవలం 450 గిగావాట్స్ వచ్చేసరికినేమో పునరుత్పాదక ఇంధన వనరులు ఉత్పత్తి చేయాలనుకుంటుంది. పునరుత్పాదక ఇంధన వనరులను ఉత్పత్తి చేయాలనుకుంటుంది భారత ప్రభుత్వం యొక్క టార్గెట్ అది. సో ఇలా 2 టార్గెట్స్ మాట్లాడాం కదా. ఈ టార్గెట్స్లో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ని భారత ప్రభుత్వం ప్రమోట్ చేస్తుంది, గ్రీన్ హైడ్రోజన్ యొక్క ఉత్పత్తిని. మనందరికీ తెలుసు హైడ్రోజన్ ఉత్పత్తి కేవలం గ్రీన్ హైడ్రోజన్ ఒకటే కాదు, ఇంకా కొన్ని రకాలు ఉన్నాయని. అందులో వచ్చేసరికినేమో గ్రే హైడ్రోజన్ ఒకటి ఉంటుంది, అలాగే బ్లూ హైడ్రోజన్ ఒకటి ఉంటుంది, అలాగే గ్రీన్ హైడ్రోజన్. ఇలా 3 రకాలుగా ఏం చేస్తారు, హైడ్రోజన్ ఉత్పత్తి ప్రాసెస్ ఉంటుంది. ఇందులో ఫస్ట్ 2 ఉన్నాయిగా, గ్రే హైడ్రోజన్, బ్లూ హైడ్రోజన్. ఈ 2 ఉద్దేశం ఏంటంటే శిలాజ ఇంధనాలని అలాగే సహజ వాయువుని ఉపయోగించి ఇంధన ఉత్పత్తి చేపట్టడం. దీని ద్వారా మరలా సరిగ్గా చూడండి, హైడ్రోజన్ని శిలాజ ఇంధనాల్లో ఉండే హైడ్రోజన్ని, ఆ శిలాజాల్లో ఉండే హైడ్రోజన్ని సహజ వాయువులు ఉండే హైడ్రోజన్ ఉపయోగించుకుని హైడ్రోజన్ ఉత్పత్తి చేయడం. సో ఇది ఎలాగా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కాదు కాబట్టి దీని బదులు గ్రీన్ హైడ్రోజన్ బెటర్ అన్నమాట. గ్రీన్ హైడ్రోజన్ ఎలా సింపుల్గా చెప్పాలంటే లైక్ వాటర్ నుంచి కానీ హైడ్రోజన్ తీసుకోవడము, అలాగే బయోమాస్ నుంచి హైడ్రోజన్ ఉత్పత్తి చేయడం, వీటినే గ్రీన్ హైడ్రోజన్ అని పిలుస్తారు. ఓకేనా, ఇప్పుడు మనం మాట్లాడుకుంటే గ్రీన్ హైడ్రోజన్ గురించి సరిగ్గా చూస్తే 2030 నాటికి ఈ గ్రీన్ హైడ్రోజన్ ఉంది కదా. సో 2030 నాటికి ఇండియా యొక్క టార్గెట్ ఎంత అంటే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి అనేది 50 లక్షల మెట్రిక్ టన్నులు. సో 50 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేయాలనుకుంటుంది భారత ప్రభుత్వం 2030 నాటికి. ఇది కాకుండా 2050 నాటికి భారత ప్రభుత్వం 2.50 కోట్ల మెట్రిక్ టన్నులు సో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలనుకుంటుంది భారత ప్రభుత్వం. ఇదంతా గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా. సో ఇలా పాసిబిలిటీ ఉంటేనే మనం స్వయం సమృద్ధి సాధించగలం గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో. ఇవి కాకుండా నెక్స్ట్ వచ్చేసరికి మొత్తం మీద ఇందులో కూడా ఈ ఉత్పత్తిలో కూడా 70% ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా ఉత్పత్తి చేయాలనుకుంటుంది. మిగిలిన 30% కూడా సాధారణ విధానంలో అంటే న్యాచురల్ ప్రాసెస్లో ఉత్పత్తి చేయాలనుకుంటుంది. నెక్స్ట్ ఇందులో భాగంగా మరొకటి ఉందన్నమాట. ఏంటంటే ప్రెజెంట్ వచ్చేసరికినేమో 1 కిలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి వచ్చేసరికి 350 రూపాయల నుంచి 400 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎందుకంటే టెక్నాలజీ ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వలేదు కాబట్టి 2030 నాటికి వీటిని చాలా వరకు వీటి కాస్ట్ తగ్గించాలనుకుంటుంది భారత ప్రభుత్వం. ఇది ఒకటే కాదు, నెక్స్ట్ వచ్చేసరికినేమో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ IOC ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ నిల్వ కేంద్రాన్ని నిర్మాణం చేపట్టింది. సో ఫ్యూచర్లో ఈ నిల్వ కేంద్ర నిర్మాణం పూర్తవుతుంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో. ఇవన్నీ కాకుండా ఈ గ్రీన్ హైడ్రోజన్ సంబంధించి మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ మొత్తం గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని అలాగే వినియోగాన్ని రెండింటిని ఎవరు ప్రోత్సహిస్తున్నారు ఇంతకు ఇండియాలో వచ్చేసరికి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. సో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని అలాగే వినియోగాన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేటువంటి సంస్థ ఇండియాలో వచ్చేసరికినేమో ఏం చేస్తుంది, ఈ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇక్కడతో వచ్చేసరికి మనకి కంటెంట్ అయిపోయిందనమాట. ఇలా జాతీయ అంశాలు అయితే అయిపోయినాయి. నెక్స్ట్ వన్, నమీబియా చిరుత కూనోలో 3 పిల్లలకు జన్మనిచ్చింది. సో ఎలాగో కరెంట్ అఫైర్స్లో భాగమే, ఇది నిన్న జరిగిన అంశం కదా. సో ఏం జరిగింది ఇంతకీ, ఫస్ట్ ఈ పేరు చెప్పేసి తర్వాత మ్యాటర్లోకి వెళ్తా చూడండి. ఏంటంటే మనము భారతదేశంలో 2009లో వచ్చేసరికి చిరుతల పునరావాస కల్పన లేదా చెప్పాలంటే సింపుల్గా వచ్చేసరికినేమో చిరుత పునరుద్ధరణ ప్రణాళిక అని ఒకటి ప్రకటించాం భారత ప్రభుత్వం. చిరుత పునరుద్ధరణ ప్రణాళిక అని చెప్పేసి భారత ప్రభుత్వం ఒక ప్లానింగ్ను ప్రకటించింది 2009లో.
దీని క్రింద భారతదేశంలోకి చిరుతలు తీసుకొని రావాలి. కరెక్ట్‌గా 70 ఇయర్స్ క్రితం భారతదేశంలో చిరుత పులులు అంతరించిపోయినాయి. మరలా ఇండియాలోకి తీసుకొని రావాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇండియా ఆవాసం సరిపోద్ది వాటికి. సో, అయితే దీంట్లో భాగంగా 2022లో ప్రాజెక్ట్ చీతా అని చెప్పేసి భారత ప్రభుత్వం ఒకటి ప్రకటించిందనమాట. ఈ ప్రాజెక్ట్ చీతా కింద ఏం చేస్తుంది, రాబోయే 5 ఇయర్స్‌లో ఏకంగా ఎన్ని పులులు ఇవి, రాబోయే 5 సంవత్సరాల్లో ఇండియాలోకి 50 చిరుత పులుల్ని ఏమంటే తెప్పించుకోవాలనుకుంటుంది భారత ప్రభుత్వం అనేది. సో, ఇది కాకుండా చూస్తే 2023లోనే ఆల్రెడీ చిరుత పులులు ఇండియాకి రావడం మొదలైనవి. అందులో నమీబియాతో కుదుర్చుకున్న MOU ప్రకారము నమీబియా నుంచి 8 చిరుతలు, సౌత్ ఆఫ్రికా నుంచి 12 చిరుతలు ఇండియాకి ఇప్పటికే వచ్చేసినాయి. ఓకే, దీంట్లో 2023 మార్చి 11న మొదటి చిరుతలు వచ్చినాయి. అవే ఎవరంటే వబాన్ ఆషా. సో, 2023 మార్చి ఎప్పుడు అనుకున్నారు ఇంతకీ, 2023 మార్చి 11వ తారీఖున ఇండియాకి మొదటగా 2 చిరుతలు, అవే వబాన్ అలాగే నెక్స్ట్ వచ్చరికి ఆషా అనే చిరుతలు అయితే వచ్చినాయి. ఇందులో ఈ ఆషా చిరుత ఉంది కదా, ఫస్ట్ 8 చిరుతలు కూడా నమీబియా నుంచి వచ్చినాయి, తర్వాత సౌత్ ఆఫ్రికా నుంచి 12 వచ్చినాయి. ఇందులో ఇప్పటికే అప్రాక్సిమేట్గా 8-9 చనిపోయిన అవుట్ ఆఫ్ పక్కన పెడితే బ్రతుకున్న వాటిలో ఆశ ఇంకా బ్రతికే ఉంది. ఈ ఆశకి లేటెస్ట్గా 3 చిన్న చిరుత పులులు అంటే 3 పిల్లలకు జన్మనిచ్చిందనమాట. ఎవరు, ఆశ అనే చిరుత. ఇదే కరెంట్ అఫైర్స్లో ఉన్న అంశం. ఓకేనా, ఇదంతా ఎక్కడ జరుగుతుంది, కునో నేషనల్ పార్క్లో జరుగుతుంది. అయిపోయింది అనుకుంటాగా. నెక్స్ట్ వన్ చూద్దాం మనం దీంట్లో భాగంగా. అదేంటంటే పులుల మరణానికి సంబంధించిన గణాంకాలు. నెక్స్ట్ టాపిక్, ఇండియాలో పులులు 2023 జనవరి 1 నుండి అలాగే 2023 ఓకే డిసెంబర్ 24 వరకు ఇండియాలో ఎన్ని పులులు చనిపోయినని చెప్పేసి పులులకు సంబంధించిన డేటాను అయితే ప్రకటించారు. ఇంతకీ ఎవరనుకున్నారు, భారత వన్యప్రాణి సంరక్షణ సంఘం. ఈ యొక్క డేటాను ఎవరు ప్రకటించారు, భారత వన్యప్రాణి సంరక్షణ సంఘం కాస్త ఈ డేటాని ప్రకటించింది. ఓకే, ఈ డేటా ప్రకారము అసలు ఈ 1 ఇయర్లో వచ్చేసరికినేమో ఎన్ని పులులు చనిపోయిన ఇండియాలో చూసుకుందాం. కేవలం ఈ 1 ఇయర్లో వచ్చేసరికి ఇండియాలో ఇప్పటి వరకు ఎన్ని పులులు చనిపోయినాయి అంటే 202 పెద్ద పులులు చనిపోయినాయి. ఓకే, ఇండియాలో ఇప్పటి వరకు ఈ 1 ఇయర్లో 202 పెద్ద పులులు చనిపోయినాయి. 2022తో కంపేర్ చేస్తే ఏకంగా అప్రాక్సిమేట్గా 55 పులులు ఎక్స్ట్రా చనిపోయినాయి అనమాట. సో 59 ఎక్స్ట్రా పులులు చనిపోయినాయి. అంటే 2022లో తక్కువ పులులు చనిపోయినాయి, 2023లో ఎక్స్ట్రా 59 చనిపోయినాయి. అప్రాక్సిమేట్గా ఎన్ని వచ్చినాయి మొత్తం 2023లో 202 పులులు చనిపోయినాయి 2023లో. మరొక అంశం అయితే ఇందులో కూడా మరలా చెబుతున్నారు 147 వచ్చేసరికి సహజ మరణం, అంటే వాటి యొక్క హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయినాయి, అవి లేదా ఆహారం లభించకనే చనిపోయినాయి. అవి కాకుండా మిగిలినటువంటి 55 పుళ్ళు ఉన్నాయి కదా, ఇవి వచ్చేసరికి వేటాడటం వలన అలాగే ముఖ్యంగా కరెంటు తీగలు అడ్డం పెట్టడం వల్ల ఈ పుళ్ళు అయితే చనిపోయినాయి చెబుతున్నారు. సో ఇప్పుడు ఈ రిపోర్ట్ ప్రకారము సరిగ్గా చూస్తే ఎక్కడ ఎక్కువ పుళ్ళు చనిపోయినాయంటే 1 ఇయర్లో ఎస్ మహారాష్ట్రలో 202 పులుల్లో ఏకంగా 52 పుళ్ళు మహారాష్ట్రలోనే చనిపోయినాయి అట. ఇవి కాకుండా నెక్స్ట్ వన్ మధ్యప్రదేశ్లో వచ్చేసరికి 47 పులులు చనిపోయినాయి. నెక్స్ట్ ఉత్తరాఖండ్లో వచ్చేసరికి 26 పులులు చనిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసరికి కర్ణాటక వచ్చేసరికినేమో 13 పులులు చనిపోయినాయి. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్లో 2 అలాగే తెలంగాణలో 1 పులి చనిపోయింది. ఇలా లాస్ట్ 1 ఇయర్లో పులులు అయితే చనిపోయినాయి. అయితే ఈ రెండో కారణం ఉంది కదా, వేటాడడం కరెంటు తీగలు అడ్డం పెట్టడం అనేది. ముఖ్యంగా పెద్ద పుళ్ళు భారతదేశంలో కొన్ని తెగలైతే బాగా వేటాడుతున్నాయి. ఎవరు వాళ్ళంటే రాజస్థాన్ అలాగే హర్యానా పంజాబ్. రాజస్థాన్ హర్యానా పంజాబ్కు చెందినటువంటి ఏ తెగ, బవారియా వర్గం. రాజస్థాన్ హర్యానా పంజాబ్కు చెందినటువంటి బవారియా వర్గం. ఈ వర్గం అయితే
పెద్ద పులుల్ని ఎక్కువగా వేటాడుతుంది. ఈ వర్గం ముఖ్యంగా కేవలం వాళ్ళ రాష్ట్రాలను కాదు, ఇండియా మొత్తం కూడా పెద్ద పులులను వేటాడుతూ ఉంటుంది ఈ వర్గం, బవారియా వర్గం. సో ఈ వర్గం లేటెస్ట్గా ఏం చేసిందంటే తమిళనాడులోని సత్యమంగళం టైగర్ రిజర్వాయర్లో సత్యమంగళం టైగర్ రిజర్వ్లో పుల్ను వేటాడింది. దీనికి గాను వీళ్ళకి శిక్ష కూడా పడిందనమాట. సో ఇదంతా కూడా మరొక టాపిక్ పులులకు నెక్స్ట్ ఇష్యూ చూడండి ఒకసారి. వార్తల్లో వ్యక్తులు, ఇస్రో అధిపతి సోమనాథ్కు JNTU గౌరవ డాక్టరేట్. సరిగ్గా చూస్తే చంద్రయాన్ 3 ఉంది కదా, చంద్రయాన్ 3ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు గాను, అంటే ప్రయోగించినందుకు గాను ఎవరు ఇస్రో డైరెక్టర్, ఇస్రో చైర్మన్కి ఏం అవార్డు, ఎవరు గౌరవ డాక్టరేట్ ఇస్తున్నారంట? JNTU గౌరవ డాక్టరేట్ ఇస్తుందంట. ఇంతకీ ఈ ఇస్రో చైర్మన్ ఎవరో మనందరికీ తెలుసు కదా, ఏమని? శ్రీధర ఫణికర్ సోమనాథన్. ఇతని పేరు వచ్చేసరికినేమో శ్రీధర ఫణికర్ సోమనాథన్. సో ఈ మొత్తం సోమనాథ్. సో ఈయనకు వచ్చేసరికి తెలంగాణకు చెందినటువంటి JNTU ఏమిస్తుంది? ఎంతకీ గౌరవ డాక్టరేట్ అనేది ఈ JNTU యొక్క 12వ స్నాతకోత్సవ సభలో స్నాతకోత్సవ ఉత్సవాల్లో భాగంగా ఏం చేస్తుందంట? ప్రదానం చేస్తుందట. సో ఇది వార్తల్లో ఒక విషయం. ఓకే, నెక్స్ట్ వన్కి వచ్చేస్తున్నాం మనం. వసంత లక్ష్మికి నృత్య కళానిధి పురస్కారం అని చెప్పారనమాట. ప్రెజెంట్ తమిళనాడులోని చెన్నైలో ఈ యొక్క ఫెస్టివల్ రన్ అవుతుంది. ఆ ఫెస్టివల్ పేరు ఏంటంటే సింపుల్గా ప్రోగ్రామ్ పేరు మ్యూజిక్ అకాడమీ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. చెన్నైలో మ్యూజిక్ అకాడమీ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఈ మ్యూజిక్ అకాడమీలో ప్రముఖ కొరియోగ్రాఫర్, నర్తకి అయినటువంటి ఎవరు? వసంత లక్ష్మి నరసింహాచారి. ఓకే, ప్రముఖ క్లాసికల్ డాన్సర్, కొరియోగ్రాఫర్ అయినటువంటి వసంత లక్ష్మి ఎవరని చెప్పాను మీతో? నరసింహాచారి. వసంత లక్ష్మి నరసింహాచారికి వచ్చేసరికినేమో నృత్య కళానిధి పురస్కారం ప్రదానం చేశారు. ఈ పురస్కారం ఎవరు ప్రదానం చేశారంటే ఎంతకీ? సింగపూర్కి చెందినటువంటి సింగపూర్ యొక్క ఎవరు? రిపబ్లిక్ కాన్సుల్ జనరల్, సింగపూర్ రిపబ్లిక్ కాన్సుల్ జనరల్ ప్రెజెంట్ వచ్చేసరికినేమో ఈ సభకి ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. సో ఆయన చేతుల మీదగానే వసంత లక్ష్మి నరసింహాచారికి అయితే కళానిధి అవార్డు అయితే ఇచ్చారు. అయితే ఇతని పేరు ఏంటో చూద్దాం మనం. ఇతని పేరు వచ్చేసరికినేమో ఎడ్గర్ పాంగ్ చియాంగ్. ఈ జనరల్ పేరు ఎడ్గర్ పాంగ్ చియాంగ్. సో ఇక్కడతో ఈ మ్యాటర్ కూడా క్లోజ్ అయిపోయింది. ఇలా వార్తల్లో వ్యక్తుల అంశాలు అయిపోయినాయిగా. నెక్స్ట్ రిపోర్ట్స్ గురించి మాట్లాడుతూ అంత డేటా ఉంటుంది రిపోర్ట్స్ అంటేనే. సో ఏం రిపోర్ట్ అంతకి? ఇది భారత్లో 9.5 లక్షల క్యాన్సర్ మరణాలు అని చెప్పి ఇచ్చారు కదా. ఇప్పుడు చూద్దాం, చూడండి ఈ రిపోర్ట్ ఏం చెబుతుంది. ఎంతకీ రిపోర్ట్ ఇచ్చింది ఎవరంటే లాన్సెట్. క్యాన్సర్ పైన లాన్సెట్ నివేదికను రూపొందించింది. ఆ లాన్సెట్ నివేదిక ప్రకారము అత్యధికంగా ఏషియాలోనే క్యాన్సర్ మరణాలు సంభవిస్తున్నాయి. 2019 ఇయర్ను పరిగణించింది. ఈ 2019 ఇయర్ ప్రకారము ప్రపంచంలో క్యాన్సర్ మరణాలు అత్యధికంగా ఏషియా దేశాల్లో సంభవిస్తున్నాయి. అందులో కూడా అత్యధిక మరణాలు, అత్యధిక కేసులు చైనాలో నమోదైతే సెకండ్ ప్లేస్లో వచ్చేసరికినేమో ఇండియానే ఉందంటుంది లాన్సెట్ నివేదిక. అసలు చైనాలో ఏం జరుగుతుందంట? చైనాలో 2019లో వచ్చేసరికినేమో 48 కొత్త క్యాన్సర్ కేసులు అయితే నమోదైనాయి. ఈ 48 కొత్త క్యాన్సర్ కేసుల్లో 27 లక్షల మంది క్యాన్సర్ వలన అయితే 48 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదైనాయి. 27 లక్షల మంది చనిపోయారు చైనాలో. అలాగే ఇండియాలోకి వచ్చినట్లయితే ఇండియాలో కూడా ఏకంగా 12 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు అయితే నమోదైనాయి. ఈ 12 లక్షల కొత్త క్యాన్సర్ కేసుల్లో ఎంతమంది చనిపోయారు? ఇండియాలో 9.5 lakhs మంది చనిపోయారు. ఓవరాల్గా చెబుతుంది ఏంటంటే రిపోర్ట్ కాస్త ఏషియాలోనే ఎక్కువగా ఏం జరుగుతున్నాయి? క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి, మరణాలు సంభవిస్తున్నాయని చెబుతుంది అన్నమాట. క్యాన్సర్ గుర్తింపును కొత్త AI సాధనం అని చెబుతున్నారు. సో మరొకటి చూద్దాం మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా. అమెరికాకు చెందినటువంటి పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం. సో అమెరికాకు చెందినటువంటి పెన్సిల్వేనియా యూనివర్సిటీ.
ఈ యూనివర్సిటీ కొత్తగా వచ్చేసరికినేమో క్యాన్సర్ కణాలు చాలా చిన్నగా ఉంటాయని మనకు తెలుసు. వాటిల్లో కూడా జీన్ ఎడిటింగ్ అంటే అసలు జెనెటిక్ స్ట్రక్చర్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే జీన్స్‌ని పరిశోధించాలి. సో, ఈ క్యాన్సర్ కణాలు వీటిని పరిశోధించాలంటే ఇప్పటి వరకున్న టెక్నాలజీ ప్రకారము 32 గంటలు టైం పట్టేస్తుంది అసలు క్యాన్సర్ సంబంధించిన అంశాలు తెలుసుకోవడానికి. కానీ అమెరికాకు చెందినటువంటి పెన్సిల్వేనియా యూనివర్సిటీ ఏం చేసిందంటే కేవలము 9 నిమిషాల్లోనే పరిశోధన పాసిబుల్ అయ్యే పరికరాన్ని కనిపెట్టింది. ఆ పరికరం ఎలా రన్ అవుతుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా రన్ అవుతుంది. ఆ పరికరం పేరు ఏం పెట్టిందంటే ఎస్మార్ట్ అని పేరు పెట్టింది. ఎవరు? పెన్సిల్వేనియా యూనివర్సిటీ. ఎస్మార్ట్ అనే పరికరం అనేది 9 నిమిషాల్లోనే క్యాన్సర్ సంబంధించినటువంటి పూర్తి పరిశోధన పరిశీలిస్తుందన్నమాట. ఇది కాకుండా ఇంతకీ ఎస్మార్ట్ కాదు, ఎస్టార్ అసలు ఐస్టార్. దీని పేరు స్మార్ట్ కాదు, ఇది వచ్చేసరికినేమో ఐస్టార్ అని అర్థం వస్తుంది. దాని పేరు చెప్తున్నా చూడండి, ఐస్టార్. ఓకే, ఇంతకీ ఐస్టార్ అంటే ఏంటి చూడండి ఒకసారి. ఇన్ఫరింగ్ సూపర్ రెజల్యూషన్ టిష్యూ ఆర్కిటెక్చర్ ఐస్టార్ అంటే. ఇన్ఫరింగ్ ఇవి అడుగుతారు ఫుల్ ఫామ్ అనమాట. ఇన్ఫరింగ్ సూపర్ రెజల్యూషన్ టిష్యూ ఆర్కిటెక్చర్. సో ఇది పేరు అనమాట, ఆర్కిటెక్చర్. సో దీన్నే సింపుల్గా ఐస్టార్ అంటారు. కనిపెట్టింది పెన్సిల్వేనియా యూనివర్సిటీ. 9 నిమిషాల్లో క్యాన్సర్ పరిశోధన చేపట్టగలుగుతుంది. ఇక్కడితో ఇది అయిపోయిందిగా. నెక్స్ట్ స్పోర్ట్స్లోకి వస్తున్నాం. ప్రెజెంట్ ఇటానగర్లో వచ్చేసరికినేమో నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ అయితే రన్ అవుతుంది. ఇలా రోజుకు ఒకరు వస్తూనే ఉంటారు. ఎండింగ్కి వస్తే కానీ మనకి ఈ మెడల్స్ మీద క్లారిటీ రాదు. ఎస్టర్డే అయితే మాత్రం 73 కేజీల విభాగంలో ఎన్ అజిత్ ఏకంగా 302 కేజీల బరువునెత్తి టైటిల్ విన్ అయ్యాడు 73 కేజీస్ విభాగంలో. ఇవి రోజు జరుగుతున్నాయి. ఎండింగ్కి వస్తే కానీ క్లారిటీ రాదు. నెక్స్ట్ వన్ చూద్దాం మనం. యుఎస్ ఓపెన్ అండర్-15 స్క్వాష్ టైటిల్. స్క్వాష్ గేమ్ ఐడియా ఉందనుకుంటాగా. ఆ స్క్వాష్ గేమ్కి సంబంధించిన టైటిల్ కాస్త ఎవరు గెలిచారో చూద్దాం. ఇది కాస్త ఫిలడెల్ఫియాలో జరిగింది. సో ఈ టోర్నమెంట్ కాస్త ఫిలడెల్ఫియాలో జరిగింది. ఈ టోర్నమెంట్లో ఎవరు విన్ అయ్యారంటే ఇండియాకు చెందినటువంటి ఆర్యవీర్ దేవాన్ విన్ అయ్యారు ఈ టైటిల్ని. ఆర్యవీర్ దేవాన్ అసలు ఎవరి మీద విన్ అయ్యారు? అమెరికాకు చెందినటువంటి బ్రెండన్ ట్యాగియారీ. సో ఎవరి మీద విన్ అయ్యారంటే అమెరికాకు చెందినటువంటి బ్రెండన్ ట్యాగియారీ పైన విన్ అయ్యారు. ఇక్కడతో ఈరోజు కరెంట్ అఫైర్స్ కంప్లీట్. థ్యాంక్ యూ.